ప్లాట్స్ కట్టిస్తామని చెప్పి బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లిలో భారీ నిర్మాణాలు చేపడుతున్నట్లు, బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 500 మంది నుంచి 270 కోట్ల వసూలు చేసినట్టు ఫిర్యాదు అందింది. 10 ఏళ్లుగా ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైట్ వాటర్ సంస్థ యజమాని అజయ్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ప్లాట్స్ కట్టిస్తామని చెప్పి బాధితులను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లిలో భారీ నిర్మాణాలు చేపడుతున్నట్లు, బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సుమారు 500 మంది నుంచి 270 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో 10 ఏళ్లుగా ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైట్ వాటర్ సంస్థ యజమాని అజయ్తో పాటుగా పలువురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్లాట్స్ కట్టిస్తామని బాధితులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చినటువంటి వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 500 మంది నుంచి 270 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అటు వైట్ వాటర్ సంస్థ యజమాని అజయ్తో పాటుగా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు దర్యాప్తు కూడా చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారు పోలీసులకు. మొత్తం 200 మంది నుంచి 500 మంది నుంచి కూడా సుమారు 270 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా ఫిర్యాదు రావడంతో అటు పోలీసులు కూడా ఈ సంస్థ యజమాని అజయ్తో పాటుగా మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా కొనసాగించే అవకాశం ఉంది.